సిరిసిల్ల పట్టణానికి చెందిన అజిత్ తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేసుకుంటున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగి తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అజిత్ కు 3 ఆపరేషన్లు చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పడంతో నిరుపేద కుటుంబానికి చెందిన అజిత్ కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. అజిత్ కుటుంబ సభ్యులు వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వారి సహాయం కోరడంతో వారు వాట్సాప్ సోషల్ మీడియా ద్వారా అన్ని గ్రూపులలో పోస్ట్ చేయడంతో దాతలు మానవతా దృక్పథంతో స్పందించి 7,670 రూపాయలు అందించారు. ట్రస్ట్ ద్వారా కొంత కలిపి అజిత్ కుటుంబ సభ్యులకు 10,000 రూపాయల చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, డాక్టర్ బెంజన్ కి రవీందర్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, ప్రతాప నటరాజు పాల్గొన్నారు. जय सेवालाल महाराज की सेवालाल महाराज की सेवालाल महाराज की दी नागमणि गारू महिला मोर्चा जिला अध्यक्षुरालु वेदिक మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మరోసారి మధువర్ధన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రుడు ఎలమంచిలి వెంకటేశ్వరరావు గారు. అదే సమయంలో మేము అడిగినప్పుడు 10కి 8 నుంచి 9 మంది వరకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి బీజేపీకి వేస్తామని గంటాపదంగా ఈ దేశంలో ఎవరు కూడా ఇల్లు లేని నిరుపేదలు ఉండొద్దు, హౌసింగ్ ఫర్ ఆల్ అనే పేరుతోని అందరికి కూడా ఇల్లు కట్టియాలనే ఒక ఉద్దేశంతో దేశంలో ఆ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు నిర్మించడం మొదలుపెట్టి 4 కోట్ల మందికి గృహాలు నిర్మించి ఆ తాళం చేతులను వాళ్ళకు అందజేసిన యొక్క మహానుభావుడు శ్రీ నరేంద్ర మోడీ గారని చెప్పి మనవి చేస్తున్నాను. కానీ మన తెలంగాణలో మీలో చాలా మందికి అందలేదు అవి. ఎందుకంటే మనకు అడ్డుగోడగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచింది. వాళ్ళు చేయలేదు, చేయనీయలేదు. కాబట్టి భవిష్యత్తులో మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తే ఈ దేశంలో ఎవ్వరు కూడా ఇండ్లు లేని నిరుపేదలు అనే వాళ్ళు ఉండకుండా చూడాలనేదే ఆయన లక్ష్యం. రాబోయే 20 సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ఇవాళ భావిస్తున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందుకోసమే ఆయనను మరోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలని మీ అందరినీ సవినయంగా మనవి చేస్తూ